ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో నేను ముందుగానే మీకు ప్రామిస్ చేసినట్లు కోర్సెస్ కాలేజెస్ ఆఫర్ చేస్తాయో ఆ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని మీకు ముందుగానే చెప్పాను కదా. సో కామెంట్ సెక్షన్లో చాలామంది రీజనల్ లాంగ్వేజెస్ గురించి అయితే అడగడం జరిగింది. సో తెలుగు, హిందీ, ఇస్లామిక్ స్టడీస్, ఉర్దూ వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళు కానీ, కామర్స్ వాళ్ళు కానీ, సో వాళ్ళ కోర్సెస్ మీద కూడా లిస్ట్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వితిన్ 1 to 2 డేస్లో నేను అన్ని లిస్ట్ అయితే నేను వీడియోస్ చేసి పెడతా. సో దయచేసి తరోగా ఛానల్ని అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో మ్యాక్సిమం అన్ని కోర్సెస్ లిస్టులు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎంఏ తెలుగు గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మ్యాక్సిమం తెలుగు అనేది మీకు మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తాయండి. సో అందుకనే అరౌండ్ ఒక 44 కాలేజెస్, సో ఏ సైన్స్ స్ట్రీమ్కి లేదంటే ఇన్ని కాలేజ్. సో ఒక ఎంఏ తెలుగుకి మాత్రమే, ఎంఏ తెలుగు అనే కాదు, ఎంఏ ఇంగ్లీష్ కూడా. సో ఒక 44 కాలేజ్ వరకు ఈ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని గవర్నమెంట్ కాలేజ్ అండి. సో ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏవీ కాలేజ్ వదిలేసినట్లయితే, సో ఏవీ కాలేజ్ ఇప్పుడు ప్రైవేట్ ఎయిడెడ్ అయిపోయింది. సో అందులో అన్ని పేమెంట్ సీట్స్ అండి, అరౌండ్ 40 సీట్స్ ఉన్నాయి, మంచి కాలేజే. సో 6,000 ఫీజుతో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 700. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ సిద్దిపేట అంటే అటానమస్ కాలేజ్. సో అది నెక్స్ట్ వచ్చేసి మెదక్లో గజ్వేల్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. నెక్స్ట్ నిజాం కాలేజ్ చూసినట్లయితే సబ్ క్యాంపస్. సో అందులో ఒక 10 ఏమో పేమెంట్ సీట్స్ అంటే 30 ఏమో రెగ్యులర్ సీట్స్. సో పేమెంట్ సీట్కి రెగ్యులర్ సీట్కి నేను డిఫరెన్సెస్ చెప్తే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఛానల్ డిస్క్రిప్షన్లో చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసినట్లయితే పిఎంఆర్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కాలేజ్, అట్లానే శ్రీరామచంద్ర. నెక్స్ట్ వచ్చేసి తారా గవర్నమెంట్ కాలేజ్ అండి, ఇది సంగారెడ్డి. మెదక్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అటానమస్ కాలేజ్ అది. నెక్స్ట్ అట్లా చూసుకున్నట్లయితే క్యాంపస్ చూసుకుందామండి. సో ఓయూ క్యాంపస్లో తెలుగు వచ్చేసి 40 సీట్స్ ఉన్నాయండి. అందులో 10 ఏమో పేమెంట్ సీట్స్, 30 ఏమో రెగ్యులర్ సీట్స్. అంటే రెగ్యులర్ సీట్స్ అంటే చాలా తక్కువ ఉంటుందండి, ఫీజు అరౌండ్ ఒక 3,000 లోపలే ఉంటుంది. పేమెంట్ సీట్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక 6,000 వరకు ఉంటుంది. ఇంకా రెగ్యులర్లో వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం హాస్టల్ అకామిడేషన్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. పేమెంట్ వాళ్ళకైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే పక్కగా హాస్టల్ అకామిడేషన్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ అట్లానే కోటి ఉమెన్స్ కాలేజ్ కదండి, ఇది కూడా ఒక సబ్ క్యాంపస్. దీంట్లో కూడా 30 సీట్స్ ఉన్నాయి, 20 ఆర్ రెగ్యులర్ సీట్స్, వేరే 10 ఆర్ పేమెంట్ సీట్స్ అండి. నెక్స్ట్ అట్లానే కొన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయండి. సో ఖమ్మంలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఆదిలాబాద్లో, సో కొత్తగూడెంలో, వరంగల్. సో చాలా కాలేజెస్ ఉన్నాయండి, అరౌండ్ 44 వరకు ఉన్నాయి. నేను లిస్ట్ అనేది అయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, సో మీరు అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వేరే క్యాంపస్లు కూడా చూసుకున్నట్లయితే పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది, దాంట్లో కూడా 40 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్. అట్లనే ఇంకా చూసుకున్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ ఎస్యూ క్యాంపస్ కూడా ఉందండి. నెక్స్ట్ అట్లా పాలమూరు యూనివర్సిటీ కూడా ఒక అరౌండ్ 70 సీట్స్ వరకు ఉన్నాయి. సో చూసుకోండి, చాలా సీట్స్ ఉన్నాయండి. తెలుగు వాళ్ళకైతే ప్రాబ్లమే లేదండి, చాలా సీట్స్ ఉన్నాయి, అన్నీ మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ కాలేజ్. సో మీరు మంచి స్కోర్ ఎప్పుడైతే తెచ్చుకున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి సీట్స్ కూడా రావడం జరుగుతుంది. మన ఛానల్లో చాలా కమెంట్స్ పెట్టారు, ఎంఏ తెలుగు వాళ్ళు మంచి మార్క్సే స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ మంచిగా మినిమం సబ్ క్యాంపస్ అయితే డిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే నేను చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఏ హిందీ అండి. సో ఎంఏ హిందీ కూడా చాలామంది అడిగారు. సో చూసుకున్నట్లయితే హిందీ మహావిద్యాలయం అండి, అటానమస్ కాలేజ్ నల్లగుంటలో ఉంది. సో 6,000 పేమెంట్ సీట్ అండి ఇది. నెక్స్ట్ పీజీ కాలేజ్, ఇది గవర్నమెంట్ అండి, సికింద్రాబాద్లో ఉంది, మన పరేడ్ గ్రౌండ్స్ దగ్గర. సో ఇందులో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, అలాగే పేమెంట్ సీట్స్ ఉన్నాయి. సో ఆన్ ఏ హోల్ 40 సీట్స్ ఉన్నాయి, ఇన్ విచ్ 30 వచ్చేసి రెగ్యులర్ అండి, 10 వచ్చేసి పేమెంట్ సీట్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాంపస్లో చూసుకున్నట్లయితే 42 సీట్స్ వరకు ఉన్నాయండి, ఇన్ విచ్ రెగ్యులర్ అయితే 30 అండి, 12 వచ్చేసి పేమెంట్ సీట్స్. సో నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ చూసుకున్నట్లయితే అందులో కూడా ఒక 35 సీట్స్ వరకు ఉన్నాయండి. సో 20 వచ్చేసి రెగ్యులర్, 10 వచ్చేసి పేమెంట్. నెక్స్ట్ వివి కాలేజ్ అంటండి, ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ సీకేఎం అంటండి, వరంగల్ అర్బన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఒక 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక 30 సీట్స్ ఉన్నాయండి, పేమెంట్ సీట్స్ అవి. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయండి, సో అవి కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయి. ఇవి హిందీ వాళ్ళకి వచ్చేసి. సో నేను ఈరోజు ఈ వీడియో చేయడం పాటు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అండి. మన ఛానల్లో యూజీసీ నెట్ మీద అయితే ఒక వీడియో చేయడం జరిగిందండి. యూజీసీ నెట్ ఎవరు రాస్తారంటే, సో ఇప్పుడు స్కూల్స్లో టీచింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బీఎడ్ చేస్తారు కదా, బీఎడ్ చేసి టెట్ రాసి స్కూల్స్లో టీచింగ్ కోసం అయితే ట్రై చేస్తారు. అదేవిధంగా కాలేజెస్లో లైక్ హైయర్ ఎడ్యుకేషన్లో టీచింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటే మొత్తం రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళే కదా వచ్చింది, ఎంఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీళ్ళు. సో వీళ్ళు మ్యాక్సిమం టీచింగ్ కోసమే ఈ కోర్సెస్లో జాయిన్ అవుతుంది జరుగుతుంది కదా. సో వీళ్ళు వచ్చేసి మంచిగా హైయర్ ఎడ్యుకేషన్, ఐ మీన్ పెద్ద పెద్ద కాలేజెస్లో, యూనివర్సిటీస్లో టీచింగ్ చేద్దాం, ప్రొఫెసర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు యూజీసీ నెట్ అట్లనే జేఆర్ఎఫ్కు ట్రై చేయొచ్చండి. మీరు మంచి స్టైఫండ్తో లైక్ పర్ మంత్ 31,000 వరకు స్టైఫండ్తో మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. సో దయచేసి
ఆ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ అరబిక్ వారి గురించి మాట్లాడుకుంటే రెండే ఉన్నాయండి. ఆ 2 కూడా ఉస్మానియా క్యాంపస్సే అండి. సో పేమెంట్ రెగ్యులర్. సో ఆన్ ఎ హోల్ 42 సీట్స్ ఉన్నాయండి. ఎంఏ అరబిక్ గానీ, ఇస్లామిక్ స్టడీస్ గానీ, సాంస్క్రిట్ గానీ వీళ్ళకైతే వేరే కాలేజ్ అయితే వేరే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదండి. ఓన్లీ క్యాంపస్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ చెప్పా కదండీ, ఇస్లామిక్ స్టడీస్ కూడా అంతే. ఓఈ క్యాంపస్‌లోనే పేమెంట్ రెగ్యులర్ 2 ఉన్నాయండి. ఆన్ ఎ హోల్ 42 సీట్స్. సో వీళ్ళకి ఫీజు కూడా రెగ్యులర్ అయితే 3000, పేమెంట్ అయితే 6000 దాకా అవుతుంది. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకి అరౌండ్ ఒక 7 కాలేజ్ దాకా ఉన్నాయండి. సో అందులో క్యాంపస్‌లో వచ్చేసి 80 సీట్స్ ఉన్నాయండి. ఇది మీరు నోటీస్ చేయవలసిన విషయం. మంచిగా చాలా సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి, హైదరాబాద్లో ఉంది. దీంట్లో ఒక 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్లో కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయి. పేమెంట్ అండ్ రెగ్యులర్ 2 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లనే తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ నిజామాబాద్లో కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లానే శాతవాహన యూనివర్సిటీలో కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే సేమ్ అండి. తెలుగులో ఎంఏ తెలుగుకి ఎలాగైతే మంచి కాలేజ్ ఉన్నాయి, అట్లానే ఎంఏ ఇంగ్లీష్కి కూడా ఒక 44 కాలేజ్ దాకా ఉన్నాయి. సో చూసినట్లయితే డీబీపీఎం డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే సికింద్రాబాద్లో ఉంది. నెక్స్ట్ కస్తూర్బా ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఉమెన్స్లో ఇంగ్లీష్ కోర్స్ అప్లై చేస్తున్న మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఉంటే చాలా కాలేజ్ ఉన్నాయండి వాళ్ళకైతే. నెక్స్ట్ నిజాం కాలేజ్ సబ్ క్యాంపస్ అండి. సో ఇందులో వచ్చేసి ఒక 36 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను లిస్ట్ మొత్తం చెప్తున్నంత 2019 అండి. సో 2019 ఇన్ ద సెన్స్ పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల 2020లో కాలేజ్ అయితే కొత్తగా యాడప్ అవ్వు, అలాగే పెద్దగా రిమూవ్ కూడా అవ్వు. సో మ్యాక్సిమం ఇవే లిస్ట్ అయితే 2020లో కూడా మెయింటైన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అట్లనే పీజీ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే అందులో కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఓయూ పీజీ కాలేజ్, అది కూడా గవర్నమెంట్ అండి, సిద్దిపేటలో ఉంది. అందులో ఒక 30 ఉన్నాయి. నెక్స్ట్ తారా గవర్నమెంట్ కాలేజ్ సంగారెడ్డి అండి. నెక్స్ట్ ఓయూ క్యాంపస్ చూసుకున్నట్లయితే 42 సీట్స్ ఉన్నాయండి. ఉమెన్స్ కాలేజ్లో చూసుకున్నట్లయితే ఒక 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆదిలాబాద్లో ఇట్లా చాలా గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయండి. వీటన్నిటిలో ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీ అనే కాకుండా కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీస్ కానీ, సో అరౌండ్ 7 ఉన్నాయి కదండి తెలంగాణలో. వీటన్నిటిలో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు అయితే తిరుగులేదండి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో మంచి స్కోర్ చేస్తుంటే మీరు మంచి హోప్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎంఏ సాంస్క్రిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ ఇస్లామిక్ స్టడీస్, అట్లనే ఇంకొకటి అరబిక్. సో దానిలాగే దీంట్లో కూడా ఓన్లీ క్యాంపస్లోనే ఉందండి సాంస్క్రిట్ వచ్చేసి. సో అరౌండ్ ఒక 42 సీట్స్ ఉన్నాయండి. సో ఎవరైతే ఈ సాంస్క్రిట్ కానీ, అరబిక్ కానీ, ఇస్లామిక్ స్టడీస్ కానీ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, సీట్స్ కూడా తక్కువ ఉన్నాయండి. సో మీరైతే లాస్ట్ వరకు ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైన్స్ వాళ్ళకు కూడా నేను వేరే లిస్ట్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.